నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ ను భారతదేశ రెండో రాజధానిగా చేయాలి హైదరాబాద్ స్టేట్ అధ్యక్షులు గుండు అంజయ్య విజ్ఞప్తి బజరంగ్ సేన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గోవును రాష్ట్రీయ గోమాతగా ప్రకటించాలని డిమాండ్ ఎంఎస్ఎంఈడి చట్టం 2006 అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి గత ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీలు ఇవ్వలేదు సిఐడిఐ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్ వ్యాఖ్య ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారతదేశంలో హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలని హైదరాబాద్ స్టేట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుండు అంజయ్య నేతాజీ ఆకాంక్షించారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారని అన్నారు ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా ఉన్న ప్రాంతం కాబట్టి హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు అలాగే రాష్ట్రంలో నివసించే వారి ప్రతి ఒక్కరికి కోరిక నెరవేరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు పేరు గుండు అంజయ్య నేతాజీ నేను హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అయిన తెలంగాణకు క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ మహానగరాన్ని భారత్ దేశానికి రెండవ రాజధాని కావాలని ఒక స్నేహపూర్వకంగా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క హైదరాబాద్ మహానగరాన్ని భారత్ రెండవ రాజధానిగా చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆవిర్భావం చేయడం జరిగింది ఈ ఆవిర్భావము ఇక్కడ జీవిస్తున్న తెలుగు ప్రజలందరూ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు హైదరాబాద్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కూడా వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు ఈ హైదరాబాద్ మహానగరంలో వాతావరణం సమతుల్యతతో పాటు అన్ని భాషలు అన్ని కులాలు అన్ని మతాలు ప్రజలు ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న భూములు కానీ ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ చెరువులు కుంటలు కానీ అనేక పర్యావరణం కానీ ఇవన్నీ పరిరక్షించడానికి ఒక స్వచ్ఛందంగా పనిచేయడానికి ఈ హైదరాబాద్లో జీవిస్తున్న ప్రజలందరికీ అండగా ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అండగా ఇదొక వేదిక హైదరాబాద్ స్వచ్ఛంద సేవా సంస్థ హైదరాబాద్ సాధనా సమితితో పాటు హైదరాబాద్ స్టేట్ పార్టీని కూడా నేను ఆవిర్భావం చేసుకున్నాం ఈరోజు మీ అందరికీ కృతజ్ఞతలు తెలంగాణలో వికలాంగుల సంక్షేమం కోసం ఉచిత భారీ శిబిరాన్ని నిర్వహిస్తామని ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు గెలుచుకున్న ఎన్జీఓ నారాయణ్ సేనా సంస్థ ప్రతినిధి భగవాన్ ప్రసాద్ గౌర్ తెలిపారు హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమం బ్రోచర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా భగవాన్ ప్రసాద్ గౌర్ మాట్లాడుతూ ప్రమాదంలో చేతులు కాళ్లు కోల్పోయి వికలాంగులుగా మారిన వారిని వికలాంగుల దుర్భర జీవితం నుంచి రక్షించేందుకు నిస్వార్థంగా సంస్థ కృషి చేస్తోందన్నారు తమ సంస్థ గత 39 సంవత్సరాలుగా వికలాంగుల విభాగంలో పనిచేస్తుందని తెలిపారు వికలాంగులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు एक मिनट मैं फोन देता हूँ मैं सर्वे भवन्तु सुखिनः की कामना से नारायण सेवा संस्थान उदयपुर द्वारा हैदराबाद के अंदर 4 तारीख को
प्रातः 9 बजे से शाम को 5 बजे तक ईडन गार्डन फंक्शन पैलेस किंग कोठी में नारायण सेवा संस्थान द्वारा विशाल दिव्यांगों के लिए एक शिविर का आयोजन किया जाता है। इस शिविर का नाम है निःशुल्क ऑपरेशन जांच चयन नारायण लिम्ब एवं कैलिपर समाप्त शिविर। इस शिविर के अंदर जो भी भाग लेने वाले दिव्यांग बंधु आएंगे वो किसी दुर्घटना से अपने हाथ पांव खो चुके हैं, उन सभी दिव्यांगों को नारायण सेवा संस्थान की प्रशासनिक टीम द्वारा उनके कैलिपर्स और कृत्रिम अंग के लिए माप लिया जाएगा और आने वाले 45 दिनों में उनको आर्टिफिशियल लिम्ब प्रदान किए जाएंगे। मेरी दिव्यांग बंधुओं से प्रार्थना है कि अधिक से अधिक संख्या में इस शिविर में पधारें और इस शिविर का लाभ हो। थैंक यू। మన భాగ్యనగర్ తెలంగాణలో నారాయణ సేవా సంస్థాన్ ఉదయపూర్ వాళ్ళు చాలా పెద్ద శిబిర్ ఇక్కడ పెట్టారు వికలాంగుల కోసము। అది మన 4వ తారీఖు ఇడెన్బర్గ్ ఫంక్షన్ హాల్ కింగ్ కోటి అక్కడ పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది। మా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి। ఎవరికి దివ్యాంగ వాళ్ళకు ఎవరికి ఏమేమి అవసరం ఉంది వాళ్ళందరూ ఇక్కడ రావాలి। వాళ్ళతోటి కూడా సమాజ సేవ వాళ్ళు తర్వాత సమాజ్ సేవి అందరూ ఈ ప్రోగ్రాంలో అటెండ్ కావాలి। ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ వికలాంగ వాళ్ళది రిజిస్ట్రేషన్ మా దగ్గర 950 మందిది అది అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది। అంటే మా ఉమ్మీద్ ఉంది 3000 పీపుల్ దీంట్లో ఈ కార్యక్రమంలో అందరూ వస్తారు। అంటే చాలా పెద్ద ప్రోగ్రాము। అయితే మీరు అందరూ వచ్చి దివ్యాంగ వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వాలి। ఇది ఫ్రీ క్యాంప్, దీంట్లో డబ్బులు ఏం లేదు। మా రిక్వెస్ట్ అందరూ రావాలి। ఈసారి కొలత తీసుకుంటారు, ఇప్పుడు ఈ కాలు ఉంది కదా దీనికి ఈసారి అందరు కొలత తీసుకొని 45 డేస్లో వీళ్ళకు ఫ్రీలో మళ్ళీ ఇది ఇచ్చేస్తాం వాళ్ళకు। దానికి కూడా వాళ్ళకు ఆపరేషన్ అవసరం ఉందా, వేరే దాంట్లో ఏమైనా చేయిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళ కోసం కూడా ఇక్కడ ట్రీట్మెంట్ కూడా అవుతుంది, ఆపరేషన్ డేట్స్ కూడా ఇస్తారు। అయితే ఈ లాభం కోసము అందరూ రావాలి వికలాంగులు వాళ్ళందరూ। దాని తర్వాత యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు కూడా దీంట్లో పాల్గొవాలి। వాళ్ళ కోసం కూడా మన దగ్గర ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి। అయితే మా ఉదయపూర్ నుంచి నారాయణ సేవా సంస్థ చాలా పెద్ద ప్రోగ్రామ్ 4వ తారీఖు ఈడెన్ గార్డెన్ ప్యాలెస్ కింగ్ కోటి అక్కడ అందరూ రావాలి। రాష్ట్ర ప్రభుత్వం గోవును రాష్ట్రీయ గోమాతగా ప్రకటించాలని తెలంగాణ బజరంగ్ సేన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో గోవులను కబేలాలకు తరలించి గోవుల సంతతిని హరింపచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। గోవుల పర్యావరణం పరిరక్షణకు మానవాళి జీవన ఆరోగ్య శైలికి ఎంతో దోహదం చేస్తున్నాయని, గోవుల పేడ గోమూత్రం అనేక రోగాలకు వైద్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు। అనేక లాభాలున్నాయి కాబట్టి గోవును రాష్ట్ర గోమాతగా ప్రకటించాల్సిన అవసరం ఎంతో ఉందని, ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోటి సంతకాల సేకరణ చేపట్టామని అన్నారు। అవును, రాష్ట్ర గోమాతగా ప్రకటించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు। बंद करो बंद करो गौ हत्या बंद करो गौ हत्या बंद करो। जय जय गौ माता को घासचारा दीजिए, गौ माता को घासचारा प्राप्त हो। तेलंगाना में गौ माता को घासचारा प्राप्त हो, गौ माता को घासचारा प्रदान हो। तेलंगाना में गौ माता को घासचारा प्रदान हो। गौ माता को तेलंगाना में घासचारा देना। ఈరోజు బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ఆర్ లక్ష్మణ్ రావు గారి ఆధ్వర్యంలో మేము బజరంగ్ సేన టీం అందరం కూడా ఇక్కడ కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా దగ్గర ఉన్న ఇక్కడ ఈ చౌరస్తా దగ్గర మేము
సేవ్ గౌమాత ఈ కాన్సెప్ట్ తోటి మేము సంతకాల సేకరణ కంపెయిన్ అనేది మేము మొదలు పెట్టామండి. ఈరోజు గోమాత రాష్ట్రమాతగా మనము యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే గోమాత యొక్క ప్రాతినిధ్యము ఎవరికి అర్థం అవ్వట్లేదు. గోమాతని మన ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా మనకి ఆక్సిజన్ కూడా ఎంతో అందుతుంది. గోమాత మన ఇంట్లో తిరగడం వల్ల కూడా మనకి లక్ష్మీదేవి మనకి లక్ష్మీ కటాక్షం ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. ఈ కుక్కల్ని పెంచుకోవడం కంటే కూడా అపార్ట్మెంట్ వాసులు కూడా కొంత ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ కుక్కల్ని పెంచుకోవడం, పిల్లల్ని పెంచుకోవడం చాలా మందికి ఆనవాయితీగా ఉంది. కానీ గోమాతలను పెంచుకోవడం వల్ల మనకి ఎంతో బాగుంటుంది. ఈ గోమాత దోమలగూడలోని భారతీయ దళిత పరిశ్రమ సమైక్య జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారతీయ దళిత పరిశ్రమల సమైక్య జాతీయ కౌన్సిల్ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణలో గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఇతర డిపార్ట్మెంట్లకు మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈడి చట్టం 2006 నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు దాదాపు 19,000 కోట్ల కేటాయింపులు జరిగి ఉండాలి. కానీ కేవలం 412 కోట్లు మాత్రమే దక్కాయని తెలిపారు. ఆ నిధులను ఫార్వర్డ్ కులాలకు కేటాయించాలని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండి ఎంఎస్ఎంఈడి 2006 చట్టంని అమలు చేయాలని కోరారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర స్టాఫ్టర్ అధ్యక్షులు నిరుడు రాజు, అబ్దుల్ లక్ష్మణ్ పాల్గొన్నారు. కొనసాగుతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో, తర్వాత పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో మా యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఫేవరబుల్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఆర్బీఐతో కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ వరకు వచ్చినప్పటికీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు ఫేస్ చేస్తున్నటువంటి ప్రధానమైన సమస్య బిల్స్ లేట్ అవుతూ ఉన్నాయి. ఈ బిల్స్ లేట్ కాకూడదు, వీలైనంత త్వరగా వీళ్ళకి బిల్స్ ఇవ్వాలి అని మేము గవర్నమెంట్లో రిక్వెస్ట్ చేసినప్పుడు 2018లో ఇచ్చిన జియోఎంఎస్ నెంబర్ 59లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బిల్స్ ప్రయారిటీతో రిలీజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు దాంట్లో రాశారు. కానీ నో డిపార్ట్మెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దట్ ప్రావిజన్. గవర్నమెంట్ మేము మళ్ళీ కూడా కోరుతున్నది ఏంటంటే జియోఎంఎస్ నెంబర్ 59లో ఏవేవైతే ఇంప్లిమెంట్ కాకుండా ఉంటా ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేసి ఈ బిల్స్ కూడా తొందరగా వచ్చేదానికి వెసులుబాటు కల్పించగలిగితే ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు కావచ్చు, కొత్తగా యూనిట్లు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కావచ్చు, కాస్త ఉపశమనం దొరుకుతుందని చెప్పి గవర్నమెంట్కి మేము విన్నవిస్తా ఉన్నాం. ఇంకొకటి, ఈ గత 10 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు రావాల్సినటువంటి ఈ సబ్సిడీలు వాళ్ళ యూనిట్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత, వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేసిన తర్వాత సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆక్సిజన్ పెట్టట్టు జరుగుతూ వచ్చింది ఈ 10 సంవత్సరాలు. యూనిట్ సిక్ అయినప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే అది యూస్ఫుల్ అవుతుంది. కానీ యూనిట్ సిక్ అయిపోయి అది బ్యాంక్ రప్ట్ అయిపోయి పూర్తిగా అది మంచం ఎక్కిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా చేయకుండా ఉండడంతో సమానమైనది. కాబట్టి ఇప్పటి మీద అంటే రాబోయే రోజుల్లో అయినా ఈ రావాల్సిన ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఈ సబ్సిడీలను త్వరితగతిన ఇప్పించగలిగితే కూడా వీళ్ళకు కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుందని మా విన్నపం గవర్నమెంట్, కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్కి. అదే మాదిరి ఈ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇష్యూ కాకుండా ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నా. షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ ఫండ్, షెడ్యూల్ ట్రైబ్ డెవలప్మెంట్ ఫండ్కు సంబంధించి దగ్గర 40 నుంచి 50 వేల. హైదరాబాద్ నల్లకుంట టైమ్ కిడ్స్ యాన్యువల్ డే వేడుకలు శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు నృత్య ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా టైమ్ కిడ్స్ స్కూల్ హెడ్ శ్రీదేశ్ మాట్లాడుతూ చిన్నారులకు అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Sridevi from Time Kids at Nalakunta. In our school, what we do, this is the 14th annual day of Time Kids Nalakunta. Annual day, brings about a lot of skills in the children, like not only the curriculum which we do regularly, but also co-curricular activities, which are like dancing, singing, moving to the music, which increases or improves the faculty of the right brain. That's what we are trying to achieve with the children by having this annual day, and we have catered to all aspects of the annual day. We introduced them to Veganishitakalu, which is a huge, big tradition for us. We also introduced them to different festivals of India and the world, and also the cricket, everything, contemporary items, everything we have introduced them to. Thank you. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్లో గ్యార్వీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ మన్సూర్, ఇక్బాల్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 259వ ఆదివరింపు జ్ఞానమాల అంబేద్కర్ విగ్రహానికి సమర్పించారు. ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, ఎస్సీ, బీసీ, మైనార్టీల హక్కులను తెలుసుకోవాలని అన్నారు. రాజ్యాంగం వల్లే ఈ రోజు స్వతంత్రంగా జీవించగలుగుతున్నామని, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ని స్మరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గ మైసయ్య, సాయి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. చేరుకున్న సందర్భంగా మరి ఈరోజు భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య గారిని ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి వారం మమ్మల్ని ప్రోత్సహించి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున జైబీం తెలియజేస్తూ మరి బుగ్గ మైసయ్య గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జైబీంలు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో ఈ వారంతో 259వ వారం
పూలమాల సమర్పించడం జరిగింది. నాతోటి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం వారు అందరూ హాజరై ఈ ఘన నివాళులు సమర్పించడం జరిగింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరూ చదివి దాంట్లోని ఉన్న విషయాలందరికీ తెలియజేయాలని నేను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కోసం ఎవరెవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరికీ మేము తెలియజేస్తాం. అందులో పొందుపరిచిన హక్కులని ప్రతి ఒక్కరూ చదివి దాంట్లోని విషయాలందరికీ తెలుసుకునేలా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ప్రతి ఒక్క ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో 259వ ఆదివారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బుగ్గ మైసన్న గారికి, అలాగే అంబేద్కర్ ఆశయ సాధన రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసన్న గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జేబీఎం తెలియజేస్తా ఉన్నాను. అన్న మంచి సూచన ఇవ్వడం జరిగింది బుగ్గ మైసన్న. తప్పకుండా మేము అంబేద్కర్ ఆశయ సాధన సభ్యులం అందరం ఏకమై తప్పకుండా అక్షతలు వెళ్ళేలా చేస్తామని విజ్ఞప్తి చేస్తూ సికింద్రాబాద్ నామాలగుండు బిఎన్ఆర్ గార్డెన్ లో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ చెలో అభియాన్ వర్క్ షాప్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహంకాళి జిల్లా అధ్యక్షుడు బూరుగుల శ్యామ్ సుందర్ గౌడ్, సికింద్రాబాద్ అసెంబ్లీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన రవి ప్రసాద్ గౌడ్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ అసెంబ్లీ బూత్ చెలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశము ఏదైతే నేషనల్ పార్టీ ఇచ్చిన, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మన రాబోయే రోజుల్లో మన పార్లమెంటు ఎలక్షన్లకు సందిగ్ధంగా ఈరోజు బూత్ చెలో అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే ఆర్గనైజేషన్కు సంబంధించిన విషయాలు, అలానే డెవలప్మెంట్ మోడీ గారు చేస్తున్న విషయాలు, అలానే దేశంలో జరుగుతున్న డెవలప్మెంటు, అలానే మోడీ గారు ఇచ్చినటువంటి తెలంగాణకు ఇచ్చినటువంటి పథకాలు, విశ్వకర్మ యోజన కానివ్వండి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కానివ్వండి, అందులో భాగంగా జరుగుతున్న ఏదైతే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిటినీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విధంగా వికసిత్ సంకల్ప యాత్రలో అందరూ ప్రజల వద్దకు వెళ్ళి ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా ఏదైతే ఉజ్వల గ్యాస్ కానివ్వండి, లేకపోతే ముద్రా లోన్స్ కానివ్వండి, లోకల్లో ఉన్నటువంటి హెల్త్కు సంబంధించిన ప్రతి బస్తీలో ఉన్నటువంటి వారి ఆరోగ్య సమస్యల మీద కూడా, హెల్త్ సమస్యల మీద కూడా మేమందరము ఈ వికసిత సంకల్ప యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఈరోజు ఈ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశము మా ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అలానే మా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి గారు, ఇక్కడ క్యాండిడేటు పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థి వారు, మిగతా మా జిల్లా రాష్ట్ర నాయకులు కూడా అందరూ, డివిజన్ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, జిల్లా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశము రాబోయే రోజుల్లో ప్రజలకు ఈ మోడీ గారి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ మరొకసారి. హైదరాబాద్ ను భారతదేశ రెండో రాజధానిగా చేయాలి. హైదరాబాద్ స్టేట్ అధ్యక్షులు గుండు అంజయ్య విజ్ఞప్తి. బజరంగ్ సేన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. గోవును రాష్ట్రీయ గోమాతగా ప్రకటించాలని డిమాండ్. ఎంఎస్ఎంఈడి చట్టం 2006 అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి. గత ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీలు ఇవ్వలేదు. సిఐడిఐ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్ వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.